సమస్త మానవాళి అభివృద్ధికి ఒక మంచి తునకే ఆవిష్కరణలు. ఈ ప్రకృతి మొత్తంలో కేవలం మనిషి మాత్రమే వస్తువులు కనుగొనగలడు. ప్రపంచం అవసరాలు తీర్చే ఎన్నో ప్రఖ్యాతిగాంచిన ఆవిష్కరణలు భారతదేశం ప్రపంచానికి అందించింది. ఇది కూడా మనిషికి కనీసం జీవించడం కూడా తెలియని కొన్ని వేల సంవత్సరాల ముందే. ఈరోజు మనం ప్రపంచానికి మార్చేసిన భారతదేశం యొక్క కొన్ని గొప్ప ఆవిష్కరణల గురించి తెలుసుకుందాం. నెంబర్ 1, మనం ఎప్పుడూ ఉపయోగించే షాంపూ. అవును, ఇది నిజం. షాంపూ భారతదేశంలోనే కనుగొన్నారు. షాంపూ అనే పదం హిందీ పదం చాంపో నుండి వచ్చింది. 1762లో షాంపూ మొఘల్ సామ్రాజ్యం యొక్క తూర్పు ప్రాంతాలలో కనుగొనబడింది. సాధారణంగా ఆల్కలి, నూనెలు మరియు సుగంధ ద్రవ్యాలు కలిపి ఈ షాంపూను తయారు చేస్తారు. నెంబర్ 2, కాంట్రాక్ట్ సర్జరీ. క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల ముందే భారతదేశానికి చెందిన సుశ్రుత ద్వీపం వెలుగులో కంటికి ఆపరేషన్ చేసి మనిషికి చూపు తెప్పించాడు. ఈ ప్రయోగం వైద్య చరిత్రలోనే ఒక గొప్ప విప్లవంగా మారింది. నెంబర్ 3, యోగా. శారీరక, మానసిక మరియు ఆధ్యాత్మిక సాధనగా యోగా ప్రాచీన భారతదేశంలో ప్రసిద్ధి చెందింది. దీనిని ఇప్పుడు 150 దేశాలకు పైగా ఆచరిస్తున్నారు. ప్రతి సంవత్సరం జూన్ 21న యోగా డేగా మనం జరుపుకుంటున్నాం. నెంబర్ 4, కబడ్డీ. అవును, కబడ్డీ భారతదేశ పూర్వ చరిత్రలో పుట్టిన గొప్ప ఆట. ఈ ఆట సామాజిక సమగ్రతను పెంచి మనిషిని శారీరకంగా దృఢంగా చేస్తుంది. మనందరికీ తెలిసిన విషయమే ఇది. కానీ కబడ్డీ క్రీస్తు పూర్వం 1500 సంవత్సరాల ముందే ఈ ఆట పుట్టిందని మనకు తెలియదు. నెంబర్ 5, ఆయుర్వేద మరియు సిద్ధ వైద్యము. క్రీస్తు పూర్వం 500 సంవత్సరాల ముందే ఆయుర్వేదం గురించి హిందూ మత గ్రంథాల్లో చెప్పబడింది. ఇది ఈ రోజుకి మనిషికి ఒక సంజీవినిలా పనిచేస్తుంది. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఎన్నో రోగాలను నయం చేస్తుంది. నెంబర్ 6, లూడో. ప్లేస్టోర్లో టాప్ 5 గేమ్స్లో ఇప్పటికీ లూడో ఒకటిగా ఉంది. మనలో చాలామందికి లూడో భారతీయులు కనుగొన్నారనే విషయం తెలియదు. అజంతా గుహల్లోని 6వ శతాబ్దం నాటి గృహ గోడలపైన ఈ లూడో చెక్కబడింది. నెంబర్ 7, ప్రపంచం మొత్తాన్ని శోకసముద్రంలో ముంచిన కుష్ఠవ్యాధికి మెడిసిన్ అథర్వణ వేదంలోని ఇంకా సుశ్రుత రచించిన సంహితలోని క్లియర్గా చెప్పబడింది. నెంబర్ 8, మన షర్ట్ బటన్స్. భారతీయులు మొదటిసారిగా బటన్లను కనుగొన్నారు మరియు వాటిని ఉపయోగించారు. సముద్రపు గవ్వలతో తయారు చేయబడిన బటన్లను క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల నాటివి సింధు లోయ నాగరికతలో ఉపయోగించబడ్డాయి. కొన్ని బటన్లను జియోమెట్రిక్ ఆకారంలో చెక్కబడ్డాయి మరియు వాటిలో రంధ్రాలు కూడా ఉన్నాయి. నెంబర్ 9, ప్రపంచవ్యాప్తంగా మొట్టమొదటిసారి స్థాపించబడిన యూనివర్సిటీ తక్షశిల యూనివర్సిటీ. క్రీస్తు పూర్వం 700లోనే భారతదేశంలోని తక్షశిల వద్ద ఒక పెద్ద విశ్వవిద్యాలయం ఏర్పడింది. ఇందులో 300 మంది లెక్చర్ హాల్స్, ప్రయోగశాలలు, ఒక ల్యాబొరేటరీ మరియు ఖగోళ పరిశోధన కోసం ఒక అద్భుతమైన కేంద్రం ఉన్నాయి. చైనా యాత్రికుడు హ్యుయాన్సాంగ్ తన డైరీలో 10,000 మంది విద్యార్థులు మరియు 200 మంది ప్రొఫెసర్లు ఉన్నారని ఈ యూనివర్సిటీ గురించి పేర్కొన్నాడు. నెంబర్ 10, స్నేక్స్ అండ్ ల్యాడర్ గేమ్. దీనిని మొదట మోక్షాపట్, తెలుగులో వైకుంఠపాలి అని పిలిచేవారు. పాములు మరియు నిచ్చెనలతో నైతికత ఆధారంగా ఈ ఆట రూపుదిద్దుకుంది. భారతదేశ బ్రిటిష్ పాలనలో ఈ ఆట ఇంగ్లాండ్ కూడా చేరుకుంది. దీనిని యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా 1943లో ప్రవేశపెట్టింది. నెంబర్ 11, వేయింగ్ మిషన్. తెలుగులో దీన్నే త్రాచు అంటారు. సింధు లోయ నాగరికత క్రీస్తు పూర్వం 2400 సంవత్సరాల నాటి బరువు తూచే పరికరం కనుగొనబడింది. దీనినే వ్యాపార లావాదేవీలకు అప్పుడు ఉపయోగించేవారు. నెంబర్ 12, ద గేమ్ ఆఫ్ చెస్. చెస్ తూర్పు భారతదేశంలో స్టార్ట్ అయ్యిందని నమ్ముతారు. గుప్త సామ్రాజ్యంలో 6వ శతాబ్దంలో దీనిని చదరంగం అని పిలిచేవారు. ఇది ఇప్పుడు మొత్తం భారతదేశం అంతా వ్యాపించింది. నెంబర్ 13, మొత్తం గణిత శాస్త్రానికి ఆధారం 0. 0కు ఒక విలువను ఇంకా మొత్తం గణిత శాస్త్రానికి ఒక రూపాన్ని ఇచ్చింది భారతదేశం. నెంబర్ 14,
మైక్రోవేవ్ కమ్యూనికేషన్. మొదటి మైక్రోవేవ్ ట్రాన్స్మిటర్ను జగదీష్ చంద్రబోస్ చేత తయారు చేయబడింది. బోస్ యొక్క విప్లవాత్మక ప్రదర్శనలో ఉపయోగించిన ఈ సాంకేతిక పరిజ్ఞానం మొబైల్ టెలిఫోన్, రాడార్, ఉపగ్రహాలు, టెలివిజన్ మరియు రేడియో ప్రసారాల కోసం ఉపయోగించారు. ఇలాంటి ఎన్నో పరికరాలు కనుగొనడానికి ఇది పునాది వేసింది. నెంబర్ 15 లూనార్ వాటర్. చంద్రుడిపైన నీరు ఉందని 1960 నుండి వివిధ శాస్త్రవేత్తలు ఊహించారు. అయితే 2009లో చంద్రయాన్-1 రాకెట్ ప్రయోగం ద్వారా ఇది ధృవీకరించబడింది. ప్రపంచానికి ఈ గొప్ప విషయం తెలియజెప్పింది మన భారతదేశం అని ఊహించడానికి నాకు గర్వంగా ఉంది. జై హింద్. వీడియో ఇష్టపడితే లైక్ చేయండి, ఇష్టపడకుంటే డిస్లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. జై హింద్.